సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పట్టణ సిఐ సైదా అన్నారు. చెట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ బృందంతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు. నేడు నాటిన మొక్కలే రేపటి వృక్షాలుగా మారి సమాజానికి మేలు కలిగే విధంగా చేస్తాయని, చెట్లు అమ్మ వంటివి అని చెట్లను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, యాదగిరి రెడ్డి, ఏఎస్ఐ పాండరి, పిసి స్వామిగౌడ్, భవానీ, స్వాతి, శ్రీలత, అమర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా యొక్క పోలీస్ వారి విజ్ఞప్తి. ఈరోజు మా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోలీస్ స్టేషన్ ఆవరణలో మనోత్సవంలో భాగంగా మొక్కలను మేమందరం నాటాము. మా యొక్క సిబ్బంది, నేను ఇన్స్పెక్టర్ గారి మరి నాతో పాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు మరి మా ఉమెన్ స్టాఫ్ అందరూ కూడా మొక్కలను నాటాము. అందులో భాగంగానే తమరు కూడా మీ వంతుగా ప్రతి ఒక్కరు మన గజ్వేల్ టౌన్లో ప్రతి ఒక్క ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉన్నట్లయితే రోడ్ల పక్కన ఎక్కడున్న పొలాల దగ్గర కూడా ప్రతి ఒక్కరు మనకు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో మనందరం బాగుండాలనుకుంటే మన పిల్లలు మొక్కలు నాటాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరుస్తున్నాను. కంపల్సరీ అందరూ కూడా మొక్కలు నాటవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి.